సూర్య మరియు ప్రతాప్ ఒక అమ్మాయిని కలుసుకున్న వెంటనే ఆ శబ్దం విన్న వెంటనే వెనక్కి తిరిగిపోతాడు. ఆ అమ్మాయిని చూడగానే ఇద్దర్నీ చూస్తాం, కళ్ళు విశాలంగా తెరిచి ఉంటాయి. వాటి వెనుక చాలా అందమైన అమ్మాయి నిలబడి ఉంది. అతను ఎర్రటి బట్టలు ధరించాడు. ఆమె అందగత్తె చాలా అందంగా ఉంది. వెన్నెల వెలుగులో రంగులు మెరుస్తున్నాయి. పెద్ద బంగారు కళ్ళు మరియు వేలాడుతున్న నడుము, ఆమె నల్లటి జుట్టు ఆమెను వనదేవతలా చేస్తుంది. సూర్య ఆమె వైపు చూశారు. ప్రతాప్. ఇద్దరూ చాలా ఉత్సాహంగా బయలుదేరారు మరియు వారి ముఖాలు సరళంగా ఉన్నాయి. ఆ అమ్మాయి విశాలంగానే ఉంది. అలా ఇద్దరినీ చూసి ఏమైంది అని అడుగుతుంది. మీరిద్దరూ తప్పుగా చెప్పాను కదా సమాధానం ఇస్తూ సూర్య నా వైపు అలా చూస్తున్నాడు. వద్దు వద్దు అంటాడు. ఎందుకు ప్రతాప్? నువ్వు మాతో కూర్చుంటావా? నేను చెప్పింది నిజమే. అవును, నేను చెప్పింది నిజమే. మీరు మాతో ఇక్కడ కూర్చోవచ్చు, సమస్య లేదు. ప్రతాప్ సమాధానమిచ్చాడు. అమ్మాయి ఇద్దరి దగ్గర కూర్చుంది. నా పేరు మోహిని. నీ పేరు అని చెప్పింది. నా తల్లికి జన్మనిచ్చే సూర్యుడు ఏమిటి? పేరు సూర్య మరియు అది ప్రతాప్ అంటే రాజాజీ కుమారుడు యువరాజు ప్రతాప్. మోహిని అని సూర్య అడిగాడు. అతను ఖచ్చితంగా చెప్పింది. మీరు ఈ రాజ్కుమార్ ప్రతాప్, మరియు మీరు మోహిని సూర్య రాజ్ కుమార్ లాగా ఎలా ఉంది? ఇది విన్న ప్రతాప్ సమాధానం చెప్పాడు. అతను మా కమాండర్ కొడుకు అని చెప్పాడు. అతను నా మంచి స్నేహితుడు కూడా కాబట్టి ఈ విషయానికి మోహిని అవును, నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను కానీ మార్గం ద్వారా చెప్పింది ఇంతకు ముందు నిన్ను చూడని వారు అని ప్రతాప్ అడిగాడు. మోహిని వివరించి చెప్పింది. నేను ముందు మాల్టా యువరాణిని, నేనెప్పుడు ఇక్కడికి రాలేదు. ఈరోజే మొదటిసారి. నేను ఇక్కడికి వస్తే మునుపెన్నడూ లేని విధంగా మీరు నన్ను చూస్తారు. మీరు వేద్ ప్రతాప్ అంటే ఎలా అని కూడా చూడండి. ప్రతాప్ మోహిని, నువ్వు మేనమామ కూతురివి అన్నాడు. ఆమె సమాధానం ఇస్తూ అవును, మీరు చెప్పింది నిజమే. మోహిని అతనిని ఇంకా అడుగుతుంది. అయితే నీ గురించి ఏమైనా నేను అడగగలను? అవును అని ప్రతాప్ చెప్పాడు. అసలు ఎందుకు అడగలేకపోతున్నావ్ ప్రతాప్? మోహినిని చూడగానే ప్రేమలో పడ్డాను. మరి సూర్య కూడా? అయితే అది సూర్య వింటే ఆమె కూడా యువరాణి కాబట్టి ఆమె మళ్ళీ నోరు మూసుకోవాలి, అది వెళుతుంది. కానీ ప్రతాప్ మనసులో లడ్డు ఉంది. అతను కన్నీళ్లు పెట్టుకోవడం ప్రారంభించాడు మరియు అందుకే అతను ఆమెతో మాట్లాడాడు. నేను వెళ్తున్నాను. మోహిని ఈరోజు నీ గురించి అడుగుతుంది. ఇది చాలా దూరం నుండి నాన్న పుట్టినరోజు, అతిథులందరూ వచ్చారు మరియు మీరిద్దరూ ఉన్నారు. నేను వారితో కాకుండా ఇక్కడ కూర్చొని ఏమి చేయగలను? ప్రతాప్ ప్రత్యుత్తరం ఇచ్చాడు. లోపల అందరూ ఉన్నారు. డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ మద్యం తాగుతున్నారు. దానివల్ల అక్కడికి వెళ్లాలని అనిపించలేదు. నేను ఇక్కడికి వచ్చాను మరియు సూర్యుడు కూడా నా వద్దకు వచ్చాను, అందుకే తను వెనక నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మోహిని చెప్పింది అవును నిజమే అని ప్రతాప్ సమాధానమిచ్చాడు. మోహిని సూర్య వైపు చూసి దారిలో అడుగుతుంది. మీరు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? అకస్మాత్తుగా ఏమి జరిగిందో అప్పుడు మేము మాట్లాడుకుంటున్నాము. సూర్య సమాధానం చెప్పి ఏమీ అనలేదు. ప్రిన్సెస్, నేను అలా మౌనంగా ఉన్నాను, మీరిద్దరూ మాట్లాడుకోవచ్చు. మేము ఇప్పటికే ఆ పని చేస్తున్నాము. కానీ ఇప్పుడు మీరు మౌనంగా ఉన్నారు మరియు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు. మోహిని మాకు బాగోలేదని చెప్పింది. ప్రతాప్ కూడా ఇప్పుడు సూర్యని అడుగుతాడు. ఏమైంది? పాము నిద్రపోతోందా? ఇంకా బాగుందా? మీరు యువరాజు కాదు. ఇప్పుడు మీరిద్దరూ మధ్యలో ఏం చెప్పాలి? సూర్య అన్నాడు. ప్రిన్స్, ఇది ఎప్పుడు జరిగింది? నేను ఎన్నిసార్లు చేశాను? మీరు నన్ను నా పేరుతో మాత్రమే పిలుస్తారని నేను మీకు వివరించాను. నాకు కాల్ చేయండి మరియు ఎవరూ వినరు. మీరు తప్ప. ప్రతాప్ కూడా ఒప్పుకోక కోపంగా అన్నాడు. సరే, ఈసారి కూడా తప్పు చేశాను. నేను చూసుకుంటాను అని సూర్య మోహినితో చెప్పాడు. వారిద్దరి మాటలు విన్న తర్వాత చాలా లోతుగా చెప్పింది. మీ ఇద్దరి మధ్య స్నేహం కనిపిస్తోంది. సూర్య సమాధానం. మీరు నన్ను సరిగ్గా గుర్తించినట్లయితే రాజ్ కుమారి, నువ్వు నన్ను నీ స్నేహితునిగా చేసుకోవు. సైరన్లు ఇద్దరూ మనోహరమైన స్వరంతో చెప్తున్నారు. దీనికి ప్రతాప్ సమాధానమిస్తూ ఖచ్చితంగా చెప్పాడు. పిచ్చివాడు మాత్రమే నీతో స్నేహం చేస్తాడు. అతను ఎందుకు చేయడు? నేను మీకు చెప్పాను సూర్య. ప్రతాప్ ఖచ్చితంగా సరైన యువరాణి. మీరు ఖచ్చితంగా మా స్నేహితుడు సూర్య కావచ్చు. అలా అయితే ఓకే అంటాడు యువరాజు. అతని పేరు మీద ప్రతాప్ మరియు నేను యువరాణిగా నా పేరు కూడా సూర్య అని ఎందుకు పిలుస్తున్నావు? మరేదైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు మేము స్నేహితులం కాబట్టి మీరు నన్ను నా పేరుతో పిలవగలరు, అర్థం చేసుకోండి. మోహినికి కోపం వచ్చి సూర్యను చూడు అని చెప్పింది. మోహినికి కూడా కోపం తెప్పించావు ప్రతాప్. ఆఫర్లు సరే, ప్రస్తుతానికి శాంతించండి. ఇప్పుడే వెళ్ళు, మళ్ళీ ఈ తప్పు చేయకు. సూర్య, ఈసారి నన్ను క్షమించు, క్షమాపణ చెప్పు. సరే ఓకే సారీ, కానీ కదలండి అన్నాడు. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మళ్ళీ చూస్తారు. మోహిని సూర్యకి మీరు చేసిన పంచ్కు మీరు చింతిస్తారు. ఆమె చూపిస్తుంది మరియు ఆ తర్వాత 3 అక్కడ ఉంది. మరుసటి రోజు ఉదయం ప్రతాప్ బడే బయలుదేరాడు. సరదాగా స్లీపింగ్ సైరన్ మరియు మీ కలలను అందించండి చూస్తూనే ఉన్నాడు. ఏ శబ్దము అతన్ని మళ్ళీ లేపింది. ఆమె ప్రయత్నిస్తోంది కానీ ఆమె ఆ ఆలోచనలను అదుపు చేసుకోలేకపోయింది. నేను హఠాత్తుగా బయటకు రావాలని అనుకోలేదు. అతను మరియు అతని కలలు నాశనం అవుతాయి. సూర్య అతనిని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రతాప్ నిద్ర లేవకపోగా సూర్యకి ఆ విషయానికి చెప్పాడు. నిద్రపోతున్నప్పుడు ప్రతాప్ సూర్యని చూసినప్పుడు నాకు గుర్తుంది. చల్లటి బకెట్ నిండా నీళ్లు పోశారు. సూర్యకి ఇదొక సరైన అవకాశం దొరికింది మరియు అది కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా చల్లటి నీళ్లు తాగండి.
బకెట్ నింపుకుని నిద్రపోతాడు. ప్రతాప్ మీద చల్లటి నీళ్లు పోస్తుంది. ప్రతాప్ తన కలల ప్రపంచం నుండి పడిపోయిన వెంటనే వాస్తవ ప్రపంచంలోకి బయటకు వస్తుంది మరియు అతనిది నీరు చాలా చల్లగా ఉంది. దాంతో ప్రతాప్కి చలికి వణుకు మొదలైంది. మీరు ఇది నిన్నటికి వెళుతుంది. పగ తీర్చుకోవడానికి ఏం చేశావ్ ప్రతాప్? చలితో వణుకుతున్న అతను ఖచ్చితంగా చెప్పింది ఈ రోజు నేను అని ఎటువంటి సందేహం లేదని అర్థం చేసుకోండి ప్రభు. మీరు నిద్రిస్తున్న రోజును సద్వినియోగం చేసుకున్నారు. వెళ్లేముందు అంత చల్లటి నీళ్లతో కడుక్కోవాల్సి వచ్చింది. అది ఎలా మర్చిపోతాను అని నిద్ర లేచాను. కాని అయినప్పటికీ నేను మీ పట్ల చాలా జాలిపడ్డాను. సూర్యుడు నా గదిలోకి ప్రవేశించే వరకు తిన్నాను. నేను మిమ్మల్ని నిద్రపోనివ్వండి మరియు ఆ తర్వాత కూడా నేను ఇక్కడికి వచ్చి నిన్ను లేపడానికి చాలా ప్రయత్నించాను. కాని దేవుడు నీ కలల ప్రపంచంలో ఉన్నాడు. అప్సరసలతో రాసలీల ప్రదర్శించేవారు. అప్పుడు నాకు నిన్న జరిగినది గుర్తుకు వచ్చింది మరియు మీరు మీ పద్ధతిని ఉపయోగించి తీయబడింది. సూర్య చాలా నాటకీయంగా చెప్పారు. సరే, అలాంటప్పుడు చెప్పడంలో ఇంత డ్రామా ఎందుకు సృష్టించాలి? నేను నిజాయితీగా ఉన్నాను. నేను మీకు చెప్పగలను, సరియైనదా? మీకు ఇలా చెప్పడం చాలా ఎక్కువ. ప్రతాప్ సూర్య వినడం సరదాగా ఉంది. ఇప్పుడు సూర్య ప్రతాప్ వెంటనే అతనితో అంటాడు. మోహిని అక్కడికి వచ్చేసరికి ఏదో చెప్పబోయింది. ఆమె వెళ్లి ప్రతాప్ పరిస్థితి చూసి చాలా కోపంగా ఉంది. తేజ్ ఆహాహాహాహా అని నవ్వడం మొదలు పెట్టాడు. హహహ, ఏంటి మీరు సృష్టించిన ఈ పరిస్థితి? ఆహహహహా నవ్వుతూ చెప్పింది మోహిని. ఆమె నవ్వు చూసి ప్రతాప్ మరింతగా సంతోషంగా ఉంటుంది మరియు ఆమె గుండె రింగ్ అవుతుంది. ఇది బిగ్గరగా మోగడం మరియు అదే సూర్యుడు ప్రారంభమవుతుంది. మోహిని నవ్వడం చూసి అదే పరిస్థితి. ఇద్దరూ ఇప్పుడు మోహిని పట్ల మరింత ఆకర్షితులయ్యారు. రెండూ మోహిని కోసమే లడ్డూలుగా మారాయి. నేను వాళ్లని చూసి నవ్వుతూనే ఉన్నాను. ఇద్దరూ ఈ క్షణంలోనే ఉన్నారా అనిపించింది. మోహిని కారాగారంలో పడి శాంతించాలనుకుంది. ఆమె అది చేసి సూర్య మరియు ప్రతాప్ని చూస్తుంది. నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఇది చూసిన మోహిని మొదట సూర్యుని దగ్గరకు వెళ్ళింది. మరి సూర్యకి ఏమైంది? నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అని చెప్పి మోహిని తేలిగ్గా కొట్టింది. తద్వారా సూర్యుడు తన ఆలోచనల నుండి బయటకు వస్తాడు. ఎక్కడ పోగొట్టుకున్నావు అని మోహిని అడుగుతుంది. లేదు, అంతే. ఇప్పుడు అతనికి ఏమైందో నాకు తెలియదు. ఏం జరిగింది? సూర్యుడు నీ వైపు చూపిస్తూ ఇలా అన్నాడు. అబ్బాయి, నీకు ఇప్పుడే జరిగింది. మోహిని నీకు ఏమీ జరగదు ఇలా చెప్పి మోహిని ప్రతాప్ దగ్గరకు వెళ్ళింది. ఆమె బయలుదేరడం ప్రారంభించింది. కానీ సూర్య ఆమెను ఆపి చెప్పాడు. మీరు వేచి ఉండండి, నేను దానిని తిరిగి తీసుకువస్తాను అంటూ సూర్య ఒక కప్పు నీళ్లను దగ్గర పెట్టుకుని ఎత్తుకున్నాడు. మరియు నేరుగా ప్రతాప్ నోటిపై పెట్టాడు. ప్రతాప్ నీళ్లు పోయగానే దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. సూర్యుడు బయటకు వస్తాడు. మీరు నమ్మరు, సరియైనదా? మళ్లీ నీళ్లు పోయండి ప్రతాప్ అరుస్తున్నాడు. కానీ చూడగానే మోహిని తనకే ఇస్తుంది. ఆమె సిగ్గుతో కళ్ళు దించుకోబోతుంది. మీరిద్దరూ లేచి ఉంటారని అనుకున్నాను. కానీ ప్రతాప్ని చూస్తుంటే ఇంకా అనిపిస్తుంది నేను ఇంకా నిద్రలోనే ఉన్నాను. నేను మేల్కొంటే క్రింద రండి, అందరం కలిసి అల్పాహారం చేద్దాం. అప్పుడు మీరు ఇలాగే పడుకోండి, మేము మా ఇంటికి వెళ్తాము. మోహిని వెళ్ళిపోతుంది. ప్రతాప్ ఆశ్చర్యపోయి ఏం చెప్పావు అని అడిగాడు. అవును, మీరు బయలుదేరుతున్నారు. కొద్దిసేపట్లో అల్పాహారం తీసుకోండి. ఇంత చేసి నాన్న వెళ్ళిపోబోతున్నాడు. మాల్టాలో కూడా వారిని ఆపలేరు. మీరు దానిని నిర్వహించవలసి వస్తే వారిని వెళ్ళనివ్వండి మరియు మీరు కొన్ని రోజులు మాతో ఉండండి. తర్వాత మేము నిన్ను మాల్దాకు డ్రాప్ చేస్తానని సూర్య చెప్పాడు. సూర్య మాటలు విన్న మోహిని నవ్వింది. నేనెందుకు ఇక్కడ ఉండాలో చెప్పింది ఎలాగైనా చేస్తాను. నాన్న నన్ను ఒంటరిగా ఎక్కడికో తీసుకెళ్తారు. నేను వదిలి వెళ్ళను. కానీ మీకు అనిపిస్తే నన్ను కలవడానికి మీరిద్దరూ మాల్దా రావచ్చు అని చెప్పి మోహిని వారి నుండి వెళ్ళిపోతుంది. మరియు మోహిని వెళ్ళగానే ప్రతాప్ హఠాత్తుగా నా సోదరుడు ఈ రోజు సూర్యునిపైకి దూసుకుపోతున్నాడు. పైన నీళ్లు పోయవలసి వచ్చింది. ఎలాగో చూసింది మోహిని. ప్రతాప్ నన్ను చూసి నవ్వుతున్నాడు. సూర్య అది నాకు ఎలా తెలిసింది అని నొక్కుతూ చెప్పింది. ఆమె నేరుగా వస్తుంది మరియు ఏమైనప్పటికీ మీరు సూర్య దాబి ఇంతసేపు ఎందుకు నిద్రపోయాడు? నా కోరిక ప్రకారమే నిద్రలేస్తాను అని లైక్ వాయిస్తో చెప్పాడు. లేదా మీరు నిశ్శబ్దంగా నిద్రపోయారా? ఉదయాన్నే సూర్యుడు మిమ్మల్ని చల్లగా చేశారా? ఇప్పుడు ప్రతాప్ కుదుపుతో కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. లేచి కూర్చొని ఆమె చెయ్యి తిప్పుతూ అన్నాడు. మీరు చేసిన తర్వాత మరొకరు చేస్తే బాగుంటుంది. మీరు కొంచెం బాధగా ఉండాలి. మీరు మాత్రమే చెడుగా భావిస్తారు. కాసేపు గొడవపడి ఇద్దరూ శాంతించారు. వెళ్లి సిద్ధమైన తర్వాత ఇద్దరూ కలిసి అల్పాహారానికి వెళ్ళండి. అక్కడ నుంచి మోహిని తన తండ్రితో కలిసి ఉంటుంది. ఆమె ఇంటికి బయలుదేరుతుంది మరియు సూర్య మరియు ప్రతాప్ ఇద్దరూ నిలబడి అతనికేసి చూస్తూ ఉండిపోయారు. వెళ్లేటప్పుడు మోహిని ఇద్దరికీ వీడ్కోలు చెప్పింది. ప్రతాప్ మరియు సూర్య మీకు వీడ్కోలు చెప్పారు. మీ ఇద్దరినీ మళ్లీ కలవడం చాలా ఆనందంగా ఉంది. మళ్లీ కలుద్దాం. బై టేక్ కేర్. మీరిద్దరూ మీ మహిమ. అవును మేం అంటున్నారు. మేము ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాము కూడా. జాగ్రత్తగా ఉండండి. సూర్య అతనితో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. నిలబడి మోహిని వెళ్లడం చూస్తోంది. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. కానీ ప్రతాప్, సూర్య ఇద్దరూ పాసయ్యారు. ఇద్దరూ మోహినిని పిలవలేకపోతున్నారు. ఒకరి జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోతారు మరియు ఎవరూ కాదు. ఇద్దరూ తమ భావాల గురించి మరొకరు చెప్పుకుంటారు. చాలా సాధన మరియు రెండింటినీ తీసుకునే కళ. నేను ఒకటి కంటే ఎక్కువ అవుతాను.
ఇద్దరూ టేకింగ్ కళ చాలా విస్తృతంగా చర్చించబడింది ఎందుకంటే ఇద్దరూ అంత పవర్ఫుల్ గా ఉండేవారు మంచి వాళ్ళు ఒక్కడినే దుమ్ము కొట్టుకోనివ్వండి. అయితే ఎప్పుడు విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఇద్దరూ అంగీకరిస్తున్నారు వారిద్దరూ ప్రతిరోజు ఒకరిని మించిపోతారు. కష్టపడి సొంతంగా పని చేస్తూ నేర్చుకుంటున్నారు ఇలాగే మరింత సమర్థవంతంగా చేస్తున్నారు 2 సంవత్సరాలు గడిచాయి మరియు ఇద్దరు అబ్బాయిలకు ఇప్పుడు 19 సంవత్సరాలు. అప్పటికే 1 సంవత్సరం అయింది. ఇద్దరూ రోజులాగే ఉన్నారు. వారు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక సైనికుడు వారి వద్దకు వచ్చాడు. సైనికుడు దగ్గరకు వచ్చి, నువ్వు యువరాజువి. మహారాజ్ వారిద్దరినీ తొందరగా పిలిచాడు ప్రతాప్ అతనిని ఎందుకు, ఏమిటి విషయానికి అని అడిగాడు. ప్రతిరోజు ఈ సమయంలో తండ్రికి తెలుసు ఈరోజు అకస్మాత్తుగా ప్రాక్టీస్ చేశాడు మమ్మల్ని సైనికుడు అని ఎందుకు పిలిచారు ప్రిన్స్, ఇది అతనికి తప్ప నాకు తెలియదు మీరిద్దరూ వీలైనంత త్వరగా నా దగ్గరకు రావాలి సూర్య ప్రతాప్తో అన్నాడు. ప్రతాప్ ఆ మామయ్యకి ఎలా తెలుస్తుంది వాళ్లతో పాటు రండి అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? అతను ఏమి విషయానికి అని అడిగాడు. అవును మీరు సరే చెప్పండి ప్రతాప్ తన తండ్రి వద్ద మాత్రమే ఉంటున్నాడు. ప్రతాప్ సూర్యకి సమాధానం చెప్పాడు. ముందున్న సైనికుడు మీరు వెళ్ళండి. మేము సైనికులు వస్తున్నామని చెప్పారు ప్రతాప్ దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రతాప్ మరియు సూర్య ఇద్దరూ అతనిని అనుసరించారు. ప్రతాప్ రాజు దగ్గరకు వెళ్లడం మొదలు పెట్టాడు. అతను తన తండ్రి వద్దకు వెళ్లి అడిగాడు. మీరు నాన్నను పిలిచారు అవును కొడుకు అని చెప్పారు మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అని ప్రతాప్ అడిగాడు. మనం వెళ్ళాలి, కానీ మేమిద్దరం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మాల్టాకు బయలుదేరాలి తండ్రి చెప్తాడు. సూర్య షాక్ అయి చెప్పాడు మాల్టాకు వెళ్ళాలి కానీ మాల్టాలో ఎందుకు? విపత్తు వచ్చింది మరియు మేము దానిని ఎదుర్కోవాలి. రాజుగారు మీ ఇద్దరిని అక్కడికి పంపాలనుకుంటున్నారు వాళ్ళ నాన్నకి ఏం జరిగిందో చెప్పు అతను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? ప్రతాప్ ఈ రోజుల్లో గొడవ చేయడం ఇష్టం లేదని చెప్పారు ఇది ప్రపంచం, కొడుకు, కానీ బలహీనులకు మాత్రమే. ఆమె బలవంతం చేస్తుంది. తండ్రికి ఇదే జరిగింది ప్రతాప్ మోహిని ఏంటి అని అడిగాడు. అందాల చర్చలు అంతటా వ్యాపించాయి అందుకే ఇలా జరుగుతోంది నాన్న ప్లీజ్ స్పష్టంగా చెప్పు, నాకేమీ అర్థం కాలేదు ప్రతాప్. వేద్ ప్రతాప్ ఈ రోజు ఉదయాన్నే మాకు చెప్పారు ఆయన పొరుగు రాష్ట్రం సూర్యగఢ్ నుంచి లేఖ అందింది ప్రిన్స్ మోహన్ మోహినిని ఇష్టపడ్డాడు కానీ రాజా వేద్ ప్రతాప్ మరియు మోహిని వారెవరో కాదు. సంబంధం అక్కర్లేదు కాబట్టి అతను మాల్టాలో ఉన్నాడు మరో 2 రోజుల్లో దాడి చేయబోతున్నాడు. ఇచ్చిన తర్వాత అతను మాల్టాపై దాడి చేస్తాడు అతను ఏదైనా చేసే ముందు మా సహాయం కావాలి మీరు అక్కడికి వెళ్లి అతన్ని చంపాలని నేను కోరుకుంటున్నాను తద్వారా ఎవరూ మళ్లీ మాల్టాకు ప్రయాణించలేరు అబ్బాయిలిద్దరూ వింటున్నప్పుడు పైకి చూడలేరు ఎవరైనా మోహినిని వారి నుండి లాక్కోవాలనుకుంటే అని దీంతో ఇద్దరికీ కోపం వచ్చింది. ఇద్దరం కలిసి మిమ్మల్ని నిరాశపరచబోమని చెప్పారు మరియు వాటిని శిరచ్ఛేదం చేస్తుంది ఇలా చెప్పి ఇద్దరూ సిద్ధమై తమ సైన్యాన్ని నడిపించారు. తో మాల్టాకు బయలుదేరండి వారు చేరుకోకముందే మాల్టా నాశనం అవుతుంది. వెళ్లిపోయాక సూర్యగర్భ రాకుమారుడు మోహిని ఇచ్చాడు నన్ను బలవంతంగా తనతో తీసుకెళ్తున్నట్లు చూసి ప్రతాప్ తన సైన్యాన్ని ఆదేశిస్తాడు మరియు ప్రతాప్ సూర్యగారిపై దాడి చేస్తాడు సైన్యాన్ని విజయపథంలో నడిపించిన తర్వాత మోహన్ కధర్ నుంచి విడిపోయారు. చేయాలనుకున్నాడు మరియు సూర్య కూడా అదే కోరుకున్నాడు అయితే ముందుగా మోహినిని రక్షించాలనుకున్నాడు. సూర్యగారి సైన్యం మొత్తం చంపబడుతుంది కానీ మోహన్ ఇంకా మిగిలాడు. అబ్బాయిలు మోహన్ ఇద్దరూ చంపడానికి ముందుకు సాగండి కానీ అతను ఒక బాకు తీసి మోహిని మెడలో వేస్తాడు. హాయ్ మోహన్ హెచ్చరించి ముందుకు వస్తే అంటున్నారు నేను అతన్ని చంపేస్తాను, అతన్ని వదిలేయండి లేదా లేకపోతే నేను అతన్ని చంపేస్తాను కానీ అతను కూడా జీవించలేడు. నేను బయల్దేరతాను. ప్రతాప్, సూర్య ఇద్దరూ ఆగి ఉండేవారు. మరియు సూర్య మోహినికి ఏదో సంకేతాలు ఇచ్చాడు మోహిని సంకేతం రాగానే మోహన్ మీద బాగా పడిపోయింది. ఆమె గట్టిగా కొట్టిన వెంటనే మోహన్ భయపడతాడు. మరియు మోహిని పారిపోతుంది. కానీ మోహన్ అతనిని ఉంచుకుంటాడు కత్తితో చంపేందుకు ప్రయత్నిస్తాడు హాయ్ ప్రతాప్ అతన్ని చంపడానికి పరిగెత్తాడు మరియు సూర్య మోహిని నుండి రక్షించడానికి మోహినిని కాపాడే క్రమంలో సూర్య కత్తిపోట్లకు గురయ్యాడు. అతను వెళ్తాడు కానీ ప్రతాప్ మోహన్ తల తెగి ఉండేవాడు. మోహిని నాడీగా ఉంది మరియు సూర్య అని చెప్పింది. నువ్వు బాగున్నావు, నేను బాగున్నాను ఈ చిన్నది నాకు ఏమి జరుగుతుందో చింతించకండి. చేయి, నేను బాగున్నాను. మోహినికి సూర్య సందేశం. ఆమె చింతిస్తున్న తీరు చూసి ప్రతాప్ కొంచెం బాధపడ్డాడు ఎందుకంటే అతనికి మోహిని అంటే చాలా ఇష్టం కానీ మోహిని అతనితో ఇంకా మాట్లాడలేదు చింతించకు మోహిని, ఇది సూర్య. ఏమీ జరగదు అది త్వరలో మెరుగుపడుతుంది ప్రతాప్ చెబుతున్నాడు కానీ మోహిని దగ్గర అతనికి సమాధానం లేదు. ప్రతాప్ సూర్య గాయానికి కట్టు కట్టలేదు ఇప్పుడు ముగ్గురూ తిరిగి గోల్ సిటీకి వెళ్లిపోయారు. సూర్యుడు తిరిగి రాగానే అందరూ రావడం ప్రారంభిస్తారు దీనికోసం వైద్యను పిలిపించి చికిత్స చేయిస్తున్నారు సూర్యుడు పూర్తిగా కోలుకునే వరకు మోహిని సూర్యను మాత్రమే చూసుకుంటుంది తన ప్రాణాలను పణంగా పెట్టి మోహిని ప్రాణాలను కాపాడాడు. దీంతో మోహినికి సూర్య అంటే ఇష్టం మొదలైంది. దీని గురించి నేను ఆందోళన చెందాను, కానీ అతను ఈ విషయానికి తన మనస్సులో ఉంచుకోలేదు. ప్రతాప్ మోహిని సూర్య ఇంటిలోనే ఉంచారు. నీతో కాకుండా నా దగ్గర చూడాలనిపించింది అందుకే దగ్గరలో ఉన్న వాళ్లని చూడగానే కొంచెం అయోమయంగా అనిపించింది. నాకు ఈర్ష్య అనిపించేది కానీ దీని గురించి ఆలోచిస్తూ నా హృదయంలో నొప్పి అనిపించింది.
మోహిని యువరాణి అని మరియు ఆమె సూర్య కంటే అతనిని ఇష్టపడుతుంది ఎందుకంటే అతను యువరాజు మరియు సూర్యుడు అతనిది మరి కొన్ని వారాల్లో కమాండర్ కొడుకు సూర్య. అతను కోలుకున్నాడు మరియు ప్రతాప్ సూర్య మరియు మోహిని ఇలా కలిసి చాలా సరదాగా ఉంటుంది చాలా నెలలు గడిచాయి మరియు ఇద్దరు అబ్బాయిలలో ఎవరూ లేరు. మోహినికి తన హృదయంలో ఏముందో చెప్పాడు అలాగే మోహిని సూర్యకి ఏమీ చెప్పలేదు. ఒకరోజు ఉదయం మోహిని సూర్య దగ్గరకు వస్తుంది మరియు ఆమె సూర్యను వెళ్లి వాకింగ్ కు రండి అని చెప్పింది. ప్రతాప్కి కూడా సూర్య ఓకే చెప్పాడు. మోహినిని పిలుద్దాం. ఆమె నిరాకరించి చెప్పింది కాదు ఈ రోజు మీరు మరియు నేను మాత్రమే ఉండనివ్వండి. వెళ్దాం కానీ సూర్య అప్పుడే చెప్పాడు. మోహిని అతన్ని అడ్డుకుంటుంది. పర్వర్ ఏమీ లేదు. నేను ఈ రోజు ఏమీ వినాలనుకోలేదు. అది నేను మాత్రమే. మరి నువ్వు మాత్రమే ప్రతాప్ని వదిలి వెళ్ళు. మోహిని ఈరోజు తర్వాత నాతో మాట్లాడకు. ఆమె కోపంగా సరే వెళ్దాం అని చెప్పింది. అయితే కోపగించుకోవద్దు అని సూర్య రెండు చెప్పారు. కలిసి బయటకు వెళ్లి కొంత సమయం తర్వాత ఇద్దరూ చేయి కలుపుకుని వెనక్కి వెళ్లిపోయారు. మోహిని వస్తోంది. ఇప్పుడు ఆమె తన గదిలోకి వెళుతుంది. మరియు సూర్య ప్రతాప్తో సంతోషంగా ఉన్నాను. ప్రతాప్ వెళ్లి వస్తున్న అతన్ని కలుసుకున్నాడు. ప్రతాప్ ఆమెను చూసి సూర్య నన్ను అన్నాడు. సూర్య కూడా తనకి ఏదో చెప్పాలని చెప్పాడు. నేను కూడా నీకు ఒక విషయానికి చెప్పాలని ప్రతాప్ చెప్పాడు. సరే ముందు నువ్వు చెప్పు ఆ తర్వాత నేను నీకు చెప్తాను. ఇది మొదలు పెట్టింది నువ్వే కాబట్టి ముందు చెప్పు. సూర్య లేదు నేను తర్వాత చెబుతాను ముందు నువ్వు చెప్పు. ప్రతాప్ సరే అని పట్టుబట్టాడు. నేను మోహిని ఒకరికొకరు చెప్పుకున్నాం చాలా ఇష్టం మరియు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సూర్య మాకు చెప్పారు. అది వింటే ప్రతాప్ ముఖం పాలిపోయింది. మరియు అతను చాలా కోపంతో నిండి ఉన్నాడు. మోహిని కూడా అక్కడికి వస్తుంది. ప్రతాప్ కోపంగా ఉన్నాడు. నేను అరుస్తున్నాను. మీరు ఏమి చెప్పారు బాస్టర్డ్? ప్రతాప్ సూర్య ఆశ్చర్యంగా ఏమంటున్నారు? ప్రతాప్ ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నాడు. ప్రిన్స్ చెప్పు. మీరు నా సోదరుడు కాదు. మీరు నా పేరు తీసుకుంటున్నారు. మీ పరిమితుల్లో ఉండండి. దీని గురించి ప్రతాప్ సూర్యను గట్టిగా అరిచాడు. ఇది విన్న తర్వాత అతను విచారంగా ఉంటాడు మరియు అతని కళ్ళు తడిగా ఉంటాయి. ఆమె వెళ్తుంది కానీ ప్రతాప్ ఆమెను దుర్భాషలాడకుండా అడ్డుకున్నాడు. నేను అతని మాటలను అస్సలు ఆపను. ప్రతాప్ సూర్యకి సూది దారంలా మౌనంగా ఉన్నాడు. కోపంలో మరియు తర్వాత అతనితో చాలా మాట్లాడుతుంది. మోహిని అతని రాజభవనం నుండి తరిమివేస్తుంది. సూర్యతో కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజా ప్రతాప్ కళ్ళు తెరిచాడు. నోస్టాల్జియా కల వెలుపల వాస్తవ ప్రపంచం అతను చేసిన తప్పులకి తిరిగి వస్తాడు గుర్తించబడ్డాయి మరియు దాని కారణంగా వారి రాజా ప్రతాప్ కళ్లలో నీళ్లు ఆగడం లేదు. కళ్లలోంచి నీళ్లలా కన్నీళ్లు కారడం ప్రారంభిస్తాయి. రాజా ప్రతాప్ పాత జ్ఞాపకాల నుంచి బయటపడ్డాడు. మరియు అతను నేరుగా నిలబడి ఈ సమయంలో కమాండర్ రఘు వద్దకు రఘు వెళతాడు. రాక్షసుల సైన్యం నుండి కొంతమంది సహచరులతో అప్పుడు దానిని ఎదుర్కోవటానికి మార్గాలను చర్చించారు. ఆ గది తలుపు ఒక్కసారిగా తెరుచుకుంటుంది. రాజా ప్రతాప్ వస్తాడు. రాజా వస్తాడు. రాక్షసుల సైన్యం ఇప్పుడు మనల్ని అడుగుతుంది. అది ఎంత దూరంలో ఉందో ఒక సలహాదారు రాజుకు చెబుతాడు. ఇప్పుడు వారికి మరింత ఎక్కువ ఇవ్వండి. ఇది చాలా రోజులు పడుతుంది. అతను సహాయం చేయడానికి తగినంత దగ్గరగా వచ్చాడు. మమ్మల్ని ఆదుకోవడానికి ఎవరో వచ్చారు. రాజుగారు వచ్చారు అడగండి కానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు. రాత్రిలోనే దేశం వారందరినీ చేరుకుంది. కానీ ఎవరూ సలహాదారు సమాధానం ఇవ్వలేదు. ఎల్లప్పుడూ రాజు మాటలను పునరావృతం చేస్తుంది. కమాండర్ రఘు మాత్రమే సమాధానం ఇచ్చేవారు కానీ ఈరోజు అతను పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని స్థానంలో మరెవరూ లేరు. ఈ కారణంగా రాజుకు సమాధానమిచ్చాడు. రాత్రంతా రఘు ఖచ్చితంగా గడుపుతాడేమోనని నా మనసులో సందేహం కలుగుతోంది. ఈ కారణంగా అతను కోపంగా ఉన్నాడు మరియు అందుకే అతను రాజా ఏమీ సమాధానం చెప్పడం లేదు. ప్రతాప్ ఇంకా రఘు నువ్వు సూర్య అన్నాడు. మీరు సందేశం పంపడం ద్వారా కాల్ చేయాలనుకుంటే ఫర్వాలేదు. మీరు అతనికి సందేశాలు పంపవచ్చు మరియు కాల్ చేయవచ్చు. ఇది విన్న తర్వాత అతను ఇక్కడికి రావాలనుకుంటే రఘు ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది కానీ రఘు ఏదైనా చెప్పేలోపు రుద్ర మరియు మోహిత్ అక్కడికి పరిగెత్తారు. ఇద్దరూ కలిసి నాన్న మీరు ఇక్కడ ఉన్నారు. త్వరగా బయటకు వచ్చి వాళ్ళు చెప్పేది వినండి. రాజు మరియు కమాండర్ ఇద్దరూ రుద్ర మరియు మోహిత్లకు అనుకూలంగా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు రాజభవనం నుండి బయటకు రావడం ప్రారంభిస్తారు. అతను బంగారు భారీ సైన్యాన్ని చూశాడు. ఆమె నగరం వెలుపల నిలబడి ఉండడం రాజు చూశాడు. ప్రతాప్ సేనాపతి రఘుతో చెప్పినప్పుడు అప్పుడు మీరు ఇది నాకు తెలిసిన సందేశాన్ని ఇప్పటికే పంపింది. వారిపై ఎంత కోపం వచ్చినా ఒప్పుకుంటారు ఎందుకు కాదు. కానీ మీరు అతన్ని మీ సోదరుడిగా భావిస్తారు. ఆ రోజు వాళ్లను ఏం చేసినా ఫర్వాలేదు. సూర్య నీకు హాని చేయనని ఎందుకు చెప్పలేదు? అతను మీకు తెలుసని అనుకుందాం. కమాండర్ కోపంగా మరియు నాకు సమాధానం చెప్పాడు. నేను చేసిన తప్పు నాకు అర్థమయ్యేలా చేయడానికి ధన్యవాదాలు రఘు లేకపోతే నేను ఉండవచ్చు. రాజుకి తను ఏం చేశాడో కూడా అర్థం కావడం లేదు. ప్రతాప్ సిగ్గుపడి ఎలా ఉన్నావు మహారాజ్? మీరు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. నాకు కోపం వచ్చింది. ఒప్పు లేదా తప్పు?
ఈ విషయాన్ని ఎవరూ గుర్తించరు. కమాండర్ రఘు తన భారీ సైన్యానికి సూర్య అని చెప్పాడు. లేకర్ గోల్డెన్ సిటీ వెలుపల నిలబడి ఉన్నాడు. అతనిలాగే అతని సైనికులు కూడా చాలా శక్తివంతులు. అన్ని 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు మరియు శరీరం సరిగ్గా హల్క్ సూర్య సైన్యం లాగా ఉంటుంది. సైనికులందరూ చాలా శక్తివంతమైన. రాజా ప్రతాప్ ఆదేశాలు మరియు వారు ఆదేశించిన వెంటనే సైనికులు గోల్డెన్ సిటీ యొక్క గేట్లను తెరుస్తారు. తలుపు తెరవగానే సూర్య గుర్రం మీద ఎక్కాడు. దాటిన తరువాత వారు గోల్డెన్ సిటీ లోపలికి రావడం ప్రారంభిస్తారు. నగరం గుండా రాజభవనానికి రండి. మరోవైపు శౌర్య రాళ్లపై బ్యాలెన్స్ చేసి నదిని తగ్గించాడు. అతను వెళ్ళినంత దూరం దాటుతున్నాడు. నది విశాలంగా మారింది. రాయి విసిరి వస్తాడు. సూర్య ఆశ్చర్యంతో ఇలా జరగాలి అని మనసులో అనుకుంటాడు. ఏమి జరుగుతోందో నేను వాటిని లోతుగా పొందుతున్నాను. బయట కూర్చోవడం వల్ల తార మరింత పెరుగుతోంది. శౌర్య మాత్రమే చూస్తున్నాడు కాని అతను నదిని చూస్తున్నాడు. అంతకుముందు ఇద్దరిలాగే ఆమె కనిపించింది. తార చాలాసేపు కూర్చుని కనిపించింది మరియు అతని ధైర్యం కొంచెం ముందుకు సాగింది. నక్షత్రం నన్ను ఎదుగుతున్నట్లు చూపుతోంది. ఆమె తన మనస్సులో చెప్పింది. దాన్ని దాటడానికి అతని జీవితమంతా పట్టింది. పెడతావా? నేను కూడా ఇప్పుడు తారను నేర్చుకోవాలి. శౌర్య నన్ను పిలిచి ఇలా అన్నాడు మరియు మీరు ఆపడానికి ఇది చాలా ఆలస్యం కాదు. ఆమె పోయింది. ఇప్పుడు నేను వస్తున్నాను. సరిపోతుంది. ఆమె మాటలకు శౌర్య స్పందించలేదు. ఇది చూసిన తార ఇప్పుడు ఇలా ఆలోచించడం మొదలు పెట్టింది. ఏమైందో ఏమో. నేను కూడా తనతో ఇలాగే చెప్పాను. లేదు, అది కూడా నాకు సమాధానం ఇవ్వడం లేదు. తార తన మనసులో అనుకుంటోంది. తార మళ్లీ స్వరం దరఖాస్తు చేసుకున్న తర్వాత శౌర్య చెప్పాడు. నేను వస్తున్నాను. అప్పుడు నువ్వు నాకు చెప్పలేదని చెప్పకు. ఈసారి కూడా శౌర్య ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇది చూసిన తారకు కోపం వస్తుంది. కోపంతో ఇప్పుడు చాలు అని మనసులో మాట చెప్పింది. అది చాలు. నేను అక్కడికి వెళ్లి చెబుతాను. దీని తరువాత నక్షత్రం నేరుగా ఒడ్డుకు వెళుతుంది మరియు ఒక రాయి మీద నేరుగా దూకుతుంది. రాయి మీద ఆ జంప్ జారే అనిపిస్తుంది. దీని కారణంగా అతని కాలు జారి నేరుగా పడిపోతాడు. శౌర్య నీళ్లలో పడబోయాడు. కళ్ళు అతనిపై పడతాయి మరియు అతను త్వరగా తన శక్తిని ఉపయోగించి పారిపోతాడు మరియు నక్షత్రం పడకముందే దానిని కాపాడుతుంది. ఎందుకంటే తార చాలా కంగారు పడుతుంది. అకస్మాత్తుగా నదిలోని మొసళ్లన్నీ అతని వైపుకు వచ్చాయి. పోయింది కాని శౌర్య అతనిని తార చూసుకుంటుంది. శాంతించండి, మీకు ఏమీ జరగలేదు. నేను బాగానే ఉన్నాను. నేను మీతో ప్రశాంతంగా ఉన్నాను. వెళ్ళు తారా, ప్రశాంతంగా ఉండు. నీకు ఏమీ కాలేదు సరే అని శౌర్య ఆమెను శాంతింపజేస్తూ అన్నాడు. తార తన దగ్గర ఉన్న శౌర్యని చూసి కాస్త శాంతించింది మరియు శౌర్యను గట్టిగా పట్టుకున్నాడు. అంతలోనే తార కళ్ళు నది వైపు మళ్ళాయి. చదవగానే తల తిరుగుతుంది. అకస్మాత్తుగా ఇంత పెద్దవాడు ఎలా అయ్యాడు? ఆమె ఆశ్చర్యపోయి అడుగుతుంది. నాకు కూడా అదే అర్థమైంది. అది ఎలా పెరుగుతుందో అర్థం కావడం లేదు. మొదట నేను నిద్రపోయాను. కానీ నాలాగే ఒకదానిని మరొకటి దాటుతుంది మరియు మరొకటి పోతుంది మరియు మొదలైనవి. శౌర్య నిరాశ చెందుతూ అన్నాడు. కానీ నేను బయట ఉన్నప్పుడు అది మాత్రమే 100 మంది మాత్రమే ఉన్నారు. మరి ఇంతమంది ఇక్కడికి ఎలా వచ్చారు? తార చెప్పింది. నువ్వు ఏం చెప్పావు? మీరు దూకడానికి ముందు ఇది తెలుసుకోవాలి. మనం చూసినంత మాత్రమే కనిపించాయి. శౌర్య చూసి తార ఆశ్చర్యంగా అడుగుతుంది. ఆమె మాటలు మనల్ని తలచుకునేలా చేస్తాయి. ఇది విన్న శౌర్య ఏదో ఆలోచిస్తాడు. శౌర్య తార ఈ ప్రశ్న అడుగుతుందని మీరు అనుకుంటున్నారా? బయట నుండి ఎందుకు అలా కనిపించడం లేదు? లోపలి నుండి మనకు కనిపించే విధంగా ప్రస్తుతానికి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని శౌర్య బదులిచ్చారు. దాన్ని దాటడంపై దృష్టి పెట్టే బదులు తార అవును, మీరు చెప్పింది నిజమే అని చెప్పింది. అయితే దీన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎంత దాటాలి అంటాడు శౌర్య. మేము ఉన్నంత వరకు మీరు పూర్తిగా సరైనవారు. మీరు ఏదైనా పనిని విశ్లేషించి అర్థం చేసుకునే వరకు తార దానిని పూర్తి చేయడాన్ని ఏదీ పక్కనబెట్టినట్లు భావించండి. తారా చెప్పింది. మరియు ఇప్పుడు ప్రతిదీ వదిలేయండి అని చెప్పింది. ఋషి తిరిగి రాకముందే దీనిని అధిగమిద్దాం. మనం చెయ్యాలి, లేకుంటే మనకి ఫోన్ చేస్తూనే ఉంటారు. మరియు అవును, మనం వెళ్దాం అని వినకపోవచ్చు. ఇప్పుడు చాలా కాలం అయింది మరియు ఈసారి మేము ఒంటరిగా ఉన్నాము. దీన్ని ఒంటరిగా కాకుండా కలిసి అధిగమిస్తాం. ఇప్పుడు ఇద్దరూ కలిసి ముందుకు సాగాలని శౌర్య అన్నారు. శౌర్య ముందుకు వెళ్లి తారలా కనిపిస్తోంది అతనిలాగే బ్యాలెట్ను తయారు చేసి వెనుక అనుసరించడం ప్రారంభించాడు. అనేక రాళ్లను దాటడానికి శౌర్యం వేగవంతమైన మార్గం. మరియు అతను చేరుకున్న రాయి ఆ రాయికి 2 రాళ్ల ముందు ఉంది. ఆగి నక్షత్రం మరియు అన్ని రాళ్లను చూడటం ప్రారంభిస్తుంది. అవి మామూలుగానే ఉన్నా ఇప్పటికీ నక్షత్రంలా కనిపిస్తున్నాయి. నది వెంటనే రాయిని దాటుతుంది మరియు విస్తృత మరియు మళ్లీ అవుతుంది. రాళ్ల సంఖ్య పెరుగుతుంది. ధైర్యం ఉంది. చూసిన తర్వాత మరింత ఆశ్చర్యపోతాడు మరియు వీటన్నింటినీ అధిగమించాను అని నా మనసు చెబుతోంది. తారా దీన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల అప్పుడు చేశాను. ఇది చూసి తార కూడా ఎంత పెద్దదైంది. ఆమె చాలా ఆశ్చర్యంగా మరియు శౌర్యగా ఉంది. నది దగ్గరికి వస్తూ మరింత ఉప్పొంగుతోంది. ఆమె మరిన్ని రాళ్లను బయటకు తీస్తోంది. పైకి వస్తున్న తార శౌర్య దగ్గరకు వచ్చింది మరియు ఇది మీకు ఎలా జరుగుతుందో ఆమె అతనితో చెప్పింది. కాబట్టి నేను వీటిని దాటాను. అప్పుడు నా శౌర్య ముందుకు సాగడం వల్ల ఇలా ఎందుకు జరుగుతోంది? ఇది చూసి నేను కూడా కలత చెంది ఆలోచిస్తున్నాను. అప్పుడు ఎక్కడో రిషి గురించి వింటాడు.
మీ ఇద్దరికీ రిషి చెప్పినట్లు నాకు గుర్తుంది, మనం కలిసి మాత్రమే దీనిని అధిగమించగలం. మీరు దీన్ని కలిసి చేస్తే అది మీకు చాలా సులభం అవుతుంది. కాబట్టి ఒకరినొకరు విడిచిపెట్టవద్దు, ముందుకు సాగడం మరియు ఒకరికొకరు మద్దతు ఇవ్వడం, కలిసి మాత్రమే మీరు దీన్ని త్వరగా అధిగమించగలరు. శౌర్యకు అతని మాటల అర్థమైంది మరియు శౌర్య అకస్మాత్తుగా అరుస్తాడు. నాకు అర్థమైంది. రిషి చెప్పిన దాని అర్థం నాకు అర్థమైంది. అవతార, అతనిని మీరు ఏమి అర్థం చేసుకున్నారు? ధైర్యం అంటే ఇలా ఎందుకు జరుగుతోంది? ఇక్కడ నుండి మరింత రాళ్లను దాటింది, అయినా మీ ముందుకు రావడం వల్ల అది మరింత పెరిగింది. ఎందుకంటే మనం ప్రస్తుతం వీటిలో కలిసి జీవించాలి. ఒక సమయంలో ఒక వ్యక్తి దానిని దాటాలి, ఒంటరిగా లేదా ఇద్దరు కలిసి దాటవచ్చు. అలా కాకుండా మనం విడిగా క్రాస్ చేస్తే, అలా ప్రయత్నిస్తే మా ఇద్దరికీ కష్టమే. శౌర్య తదనుగుణంగా గుణిస్తారు. అది గుణించబడుతుందని నాకు చెబుతుంది. నాకు ఏదో అర్థం అవుతుంది. మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. ఎవరైనా ఒంటరిగా ఉన్నారా అని తారా ప్రశ్నించింది. అతను దాటడానికి ప్రయత్నిస్తే అది బహుశా అవుతుంది. అది 10 సార్లు లేదా 20 అయితే ఉండనివ్వండి. రెండు వేర్వేరు దానిని దాటడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు అది ఇద్దరికీ అనుగుణంగా పెరుగుతుంది. ఒకటి మరియు మరొకదాని కంటే 10 లేదా 20 రెట్లు ఉంటుంది. రెండింటికి 10 లేదా 20 రెట్లు తేడా కూడా. ఇవి కలిపి 20 నుండి 40 రెట్లు చిన్నవిగా ఉంటాయి. కలిసి ముందుకు వెళితే అప్పుడు అని వివరించి చెప్పారు. తారా మళ్లీ ప్రశ్న అడుగుతుంది. ఇది ఒకదాని ప్రకారం 10 లేదా 20 సార్లు ఉండవచ్చు. పాయే తరుణ్ బహుశా లేదా ఖచ్చితంగా తెలుసు అని చెప్పారు. తార నిన్ను అడుగుతుంది. నేను నీవాడినే. నేను ఇప్పుడు మొదటిసారి చేస్తున్నట్టుగా ఉంది. మహర్షి చెప్పినట్లు ఇది జరుగుతోంది. లెక్కల నుండి మాత్రమే ఊహించవచ్చు. హై శౌర్య వివరిస్తూ. శౌర్య ఇంకా ఇలా అన్నాడు. ఆ అంచనా సరైందో తప్పో ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వు నాకు ఇంకా 2 రాళ్ల దూరంలో ఉంటే మీ ఇద్దరినీ దాటుకుని నా దగ్గరకు రండి. 2 సార్లు వరకు అది పెరిగింది మరియు నాకు అంతటా వచ్చింది. అది పెరగకపోతే నా అంచనా ఖచ్చితంగా సరైనదే. అప్పుడు నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాం. కాబట్టి దేనికి భయపడాలి? రావడం మొదలు పెట్టండి. రండి. తారా రావడం మొదలెట్టింది మరియు 2 సార్లు నది పరిమాణం పెరుగుతుంది మరియు మళ్లీ చాలా రాళ్లు బయటకు తీస్తారు. కానీ ఆ సమయంలో తార శౌర్య వద్దకు రాగానే ఏమీ జరగదు. నేను ఖచ్చితంగా చెప్పాను, ఇది పని చేస్తుంది. శౌర్య నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడు ముందుకు వెళ్లడం ప్రారంభించండి లేదా ఇక్కడ ఉండండి. ఇది ఉండాలనే ఉద్దేశ్యం అయితే నేను కాబట్టి మీతో కూడా ఇక్కడ ఉండాలి. నేను తారా శౌర్యకు కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె దగ్గరికి వచ్చి శౌర్య శర్మ వెళ్లిపోయిందని చెప్పింది. ఆమె నుండి దూరంగా వెళ్దాం అని చెప్పాడు. ఇద్దరూ కలిసి ముందుకు సాగడం ప్రారంభిస్తారు. వాటిని వేగంగా దాటడం ప్రారంభించండి. అతను ముందుకు వెళ్లే కొద్దీ రాళ్లు పెరుగుతూ వచ్చాయి, కదులుతున్నాయి. కానీ మునుపటి కంటే చాలా తక్కువగా కదులుతున్నాయి. కానీ ఈసారి దూరం మరింత ఎక్కువైంది. ఇంతకు ముందు రాళ్లు కొంచెం దగ్గరగా ఉండేవి, కానీ ఆ సమయం గ్యాప్ పెరుగుతూనే ఉంది. మరో పక్క సూర్య ఇప్పుడు రాజా ప్రతాప్ మరియు అతని పిల్లలతో అంతా బాగానే ఉంది. ప్రతాప్ ఎదురుగా నిలబడి ఆమె కళ్లను తప్పించుకుంటూ ఉన్నాడు మరియు దానిని అతనికి చూపించడానికి ప్రయత్నించాడు. సూర్యకి ఫోన్ చేయడం ఇష్టం లేకపోయింది లేదా సూర్యతో ఎప్పుడూ మాట్లాడకూడదనుకుంటున్నాడు. ఇలా వెనుదిరగడం చూస్తే సూర్య పిల్లల వైపు వెళ్లడం మొదలు పెట్టాడు. అతని దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నావని అడిగాడు. ప్రియమైన పిల్లలు, మీరు మీ మామను కలవరు? సూర్య చేతులు చాచి పిల్లలను పలకరిస్తాడా? ఆమెను కౌగిలించుకోవడానికి మరియు పిల్లలు కూడా పరుగున వచ్చి కౌగిలించుకున్నారు. వెళ్దాం. కనీసం పిల్లలకు వాళ్ల నాన్న ఉన్నారు. కనీసం ఖదూస్ అంటే ఇష్టం ఉండదు. నా ప్రియమైన మేనల్లుడు, నన్ను ద్వేషించకు. మీరిద్దరూ చాలా పెరిగారు. క్షమించండి కొడుకు. మీరు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను. నేను రాలేకపోయాను. ఈ విషయానికి నీకు కూడా తెలియదు. నేను నీ గురించి ఏమనుకుంటున్నాను లేదా నేను ఎవరు? సూర్యుడు బాధగా అన్నాడు. ఇది విన్న రుద్ర, నాకు ఆ విషయానికి తెలిసింది. నువ్వు ఎవరు? నాకు నీ గురించి అన్నీ తెలుసు. నేను సూర్య మామయ్య. హే నా బిడ్డ, వినండి. మా మేనల్లుడు నా గురించి మాట్లాడడం నాకు నచ్చింది. నేను ముందుగా సారీ కొడుకుని తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ దగ్గర అది లేదు, కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను మరియు ఇప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు. సూర్యుడు రుద్రుని నుదిటిపై ముద్దు పెట్టడం లేదు. ఇప్పుడు సూర్యుడు పిల్లలకు దూరంగా నిలబడి ఉన్నాడు. అది జరుగుతుంది మరియు అతను రాజా ప్రతాప్ దగ్గర నిలబడి ఉన్నాడు. కమాండర్ వద్దకు వచ్చి కౌగిలించుకునేవాడు. మీరు లేకపోతే చాలా ధన్యవాదాలు. నేను బ్రతికి ఉంటే మేనల్లుడు మేనమామతో చెప్పి ఉండేవాడు. మరెవరూ లేరు కాబట్టి తెలియదు ఇది ఎక్కడ ముఖ్యమైనది. శౌర్య రాజును తిట్టే కమాండర్ నుండి చెప్పారు. సూర్య మాటలు విన్న తరువాత రాజు ప్రతాప్ మరియు చాలా కోపంగా మరియు వారి వెనుకకు తిప్పండి. అలా చూస్తుంటే సూర్య కూడా అతని దగ్గరే ఉన్నాడు. వచ్చి వీపు తిప్పి లేచి నిలబడతాడు. నీ వెనకాల నిల్చున్న సూర్యని చూసి రాజా ప్రతాప్ చిన్నగా అహంకారంతో మాట్లాడాడు. మీ పిల్లలు, భార్య ఎలా ఉన్నారని అడగండి. ఇప్పుడు బంగారు నగరానికి రాజు. నేను ఇప్పటికే అతని పరిస్థితి గురించి అడిగాను. సూర్య చాలా కోలుకుని ఉండొచ్చని అంటున్నారు. సూర్య ఇప్పుడు ప్రతాప్ పిల్లలను అడిగాడు. నేను అతనిని కలిశాను. ఇప్పుడు మీరు మరియు కోడలు చెప్పండి, ఎలా ఉన్నాము? మేము కూడా బాగున్నాము మరియు మీరు ఇక్కడికి రండి. మంచి అనుభూతి మరియు మెరుగుపడుతుంది. ఇప్పుడు రాజా ప్రతాప్ చెప్పేది విని సూర్య వాళ్ల వైపు ఎదురుగా నిల్చున్నాడు. పూర్తి చేసి నా రాక ఉంటే చెబుతుంది. ఇంత సంతోషంగా ఉంటే నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఇలా ఎప్పటి నుంచో వెన్నుపోటు పొడిచారు. ఈ 20 ఏళ్లలో కూడా ఆగ్రహం మారుతూనే ఉంటుంది. నేను సూర్య మాట వినడం పూర్తి కాలేదు.
రాజా ప్రతాప్ కళ్ళు తడిగా మారాయి. అకస్మాత్తుగా సూర్యుని వైపు తిరిగి మరియు కౌగిలించుకుంది. నన్ను క్షమించు సోదరా, మీకు మరియు మీతో ఎంత చెడు విషయాలు చెప్పారో తెలియదు. నేను వెర్రి మరియు కోపంగా ఉన్నాను. దానివల్ల ఆ సమయంలో మీకు అర్థం కాలేదు. మీరు ఎప్పుడూ చేయని నేరానికి మీరు శిక్షించబడ్డారని కనుగొన్నారు. నేను చేయలేదు. అది నా తప్పు మరియు మీది. మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోవాలి. దయచేసి నన్ను క్షమించండి. మనిషి రాజా ప్రతాప్ సూర్యని కౌగిలించుకుని ఏడ్చి ఉండేవాడు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని హ్యూయి చెప్పారు. హే నా సోదరా, నువ్వు ఏమీ చేయలేదు. అంతా బాగానే ఉంది. కోపం చాలా చెడ్డది మరియు అది మంచి మరియు చెడు. నేనెప్పుడూ నీకంటే హీనమైన మనిషిని చేయను. నేను ఎందుకంటే అస్సలు కోపం కూడా లేదు. నాకు మీరు బాగా తెలుసు. మీరు నన్ను ఎప్పటికీ తెలియదు. ఆ రోజే తప్ప అన్నీ చెప్పాలనుకోలేదు. నాకు కోపం వచ్చింది. వాళ్ళంతా చాలా కాలం క్రితం వెళ్ళిపోయారు. నేను విషయాలు మరచిపోయాను మరియు అది మీకు కూడా మంచిది. మరచిపోండి. కొత్తది ఇంకా అక్కడ వేచి ఉంది. అదే మాల్టా. సూర్యునితో ప్రారంభిద్దాం మరియు ప్రతాప్గా మారడం ద్వారా రాబోయే ఈ ప్రమాదం కూడా రక్షించబడుతుంది. ఇద్దరూ కలిసి ముగిస్తారా? సూర్య ప్రతాప్ కి వివరిస్తూ అన్నాడు. రాజా ప్రతాప్ ఇప్పుడు తన కన్నీళ్లను అడిగాడు మరియు సూర్యని మళ్లీ గట్టిగా కౌగిలించుకున్నారండి. లోపలికి రండి. చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాను. ఈరోజు అందరూ కలిసి రాజా ప్రతాప్ సూర్య భోజనం చేస్తారు. అతని భుజంపై చేయి వేసి లోపలికి నడిపించాడు. వాడు అవును వెళ్దాం. నేను కూడా కష్టపడి వెళ్లాలనుకుంటున్నాను. సూర్య ఆకలిగా ఉంది అని చెప్పాడు. వెనుక నుండి ఒక సైనికుడు కమాండర్ వద్దకు వచ్చాడు. వారికి ఏదో ఇస్తుంది మరియు కమాండర్ దానిని చదివాడు. రాజును ఆపి ఆగండి మహారాజ్ అని చెప్పాడు. ఇది విన్న రాజా ప్రతాప్ మరియు సూర్య ఇద్దరూ ఆగి వెనక్కి తిరిగి చూస్తే కమాండర్ చేతిలో కొన్ని అక్షరాలతో నిలబడ్డాడు. సీనా భర్త సారీ మహారాజ్ అన్నాడు. కొన్ని సందేశాలకు ప్రత్యుత్తరాలు మరియు ఆ ప్రత్యుత్తరాలు వచ్చాయి. అందరూ మాకు సహాయం చేయడానికి నిరాకరిస్తారు. ఇప్పుడు మాకు పట్టింపు లేదు కమాండర్. నాకు ఎవరి సహాయం అవసరం లేదు. సూర్య ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చాడు మరియు అతను ఒంటరిగా ఉన్నాడు. నాకు అన్ని పిరికి రాజ్యాల నుండి కూడా ఇప్పుడు మనం అందరికంటే చాలా రెట్లు శక్తివంతంగా ఉన్నాం. ఈ విషయానికి సూర్య రాజుకి చెప్పాల్సిన పనిలేదు. మీతో తీసుకెళ్లి అవతలి వైపుకు వెళ్ళండి. శౌర్య మరియు తార పరీక్షను పూర్తి చేయలేకపోయారు. రాళ్ల కారణంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. గ్యాప్ చాలా పెరిగింది. ఇప్పుడు అది 10 రాళ్లు మాత్రమే. ప్రతి సెకనులో ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. వీటన్నింటిలో చాలా దూరం ఉంది. కాబట్టి దూరం ఇవి నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎలా దాటుతారో అని తార ఆందోళనగా చెప్పింది. వారి మధ్య దూరం పెరుగుతూ పోతే లైక్ చేసి దాటారు. ఇవి కూడా చేద్దాం. మేము ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చాము మరియు ఇప్పుడు మేము చాలా వెనుకకు వచ్చాము. నువ్వు కదలలేకపోతే వెళ్దాం. శౌర్య చెయ్యి తిప్పు. తార తన చేతిని వైపుకు చాస్తూ చెప్పింది. ఆమె చేతితో పట్టుకొని ఇప్పుడు రెండూ వేగంగా ఎత్తుకు ఎగరడం. అతను త్వరగా దాటడం ప్రారంభించండి. చివరికి చేరుకుని ఒడ్డుకు దూకింది. అకస్మాత్తుగా ఆమెను కొంచెం దూరం చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది శౌర్య మరియు తారలను చూసి మరింత పెరుగుతుంది. ఇద్దరూ భయాందోళనలకు గురవుతారు మరియు గ్యాప్ అకస్మాత్తుగా పెరుగుతుంది. మరియు శౌర్య మరియు తార ఇద్దరూ గాలిలో ఉన్నారు. అతను ఇప్పుడు పూర్తిగా ఖచ్చితంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఇద్దరూ నదిలో పడతారు మరియు ఇది మొసళ్లకు మేతగా మారడాన్ని ఎవరూ ఆపలేరు. నది క్రింద ఉంది మరియు ఒడ్డు ఒక గుంట క్రింద ఉంది. ఇక శౌర్య తార విషయంలో చాలా స్పెషల్గా ఉన్నాడు. గాలిలోకి దూకింది కాని ఇప్పుడు ఇద్దరూ శౌర్య కింద పడబోతుంటే తార చాలా వేగంగా గాలిలోకి విసిరి అది నేరుగా వెళ్తుంది. ఓ పంచు నుండి పడిపోతుంది. శౌర్య తారను కాపాడాడు కాని అతను శౌర్య స్వయంగా శౌర్య నదిలో పడతాడు. భయపడిన తార కేకలు వేస్తూ లేచి నదిలోకి పరిగెత్తింది. శౌర్య నదిలో మొసళ్ల వైపు పరుగెత్తాడు. పరుగున అకస్మాత్తుగా దూకింది. నక్షత్రం మీద మరియు అంచున ఉంచడం ద్వారా శౌర్య క్షేమంగా ఉండడం చూసి డిప్యూటీ వచ్చాడు. తార ప్రాణం పోసుకుని పారిపోతుంది. నువ్వు ఆమెను గట్టిగా కౌగిలించుకో. నువ్వు నావి. శౌర్యను గట్టిగా పట్టుకుని తార దాదాపు తన ప్రాణాలను వదులుకుంది. ఆమె నన్ను కౌగిలించుకుని చింతించకండి, నేను బాగున్నాను అని చెప్పింది. నాకు కొన్ని అధికారాలు ఉండవచ్చు. మరి నువ్వు అనవసరంగా కలత చెందావు శౌర్య. అతన్ని శాంతింపజేసి అలా చేయమని చెబుతుంది. నాకు ఏమి కావాలో కూడా తెలుసా? తార చాలా భయపడిపోయింది. సరే సరే అని చెప్పింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అన్నాడు శౌర్య. అది చూసి శౌర్య కూడా కాస్త ఆశ్చర్యపోయాడు. వారు కలుసుకుని కొన్ని నెలలు మాత్రమే. తార అతని గురించి చాలా చింతించడం ప్రారంభించింది. తార చర్యలను బట్టి ఇది స్పష్టంగా అర్థమైంది. ఆమె శౌర్యను ఇష్టపడటం ప్రారంభించిందని. తార ఇప్పుడు శాంతించింది మరియు వారిద్దరూ అలాగే ఉన్నారు. నేలపై పడుకుని అక్కడ విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించండి. మరోవైపు గోల్డెన్ సిటీ ప్యాలెస్లో అందరూ ఒక్కటే కలిసి తినడం మరియు తరువాత తినడం. అందరూ అక్కడి నుండి లేచి రాజభవనంలోకి వెళ్లిన తర్వాత మీరు ప్యాలెస్ చుట్టూ షికారు చేయడం ప్రారంభించండి. మీరు దానిని తగినంతగా చూశారు. సూర్య దానిని మార్చుకున్నాడు. ప్రతాప్ చెప్పారు. దానిని మార్చవద్దు. చిన్న అలంకరణ మాత్రమే. మీరు 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు పూర్తి చేశారు. మీరు తర్వాత వచ్చారు కాబట్టి మీరు మరిన్ని మార్పులను చూడవచ్చు. కాబట్టి ఆ ప్రమాదానికి వ్యతిరేకంగా మీరు ఏమి ప్లాన్ చేశారు? మా ఇద్దరి శక్తులు ఎందుకంటే ఎదుర్కోవటానికి మొత్తంగా చూస్తే ఆ రాక్షసుల సైన్యం మనకంటే చాలా పెద్దది. మార్షల్ మరియు మినీ టౌన్లలో ఎక్కువ వినియోగం ఉంది. ఏది ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. ఈ జంతువు ఎవరినీ చంపదని తెలుసుకోండి. జీవించి ఉన్నవారి జాడను కూడా వదిలివేయవద్దు.
సూర్య ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. దాని వెనుక పక్షి కూడా ఉందన్నది నిజం. ఎవరినీ సజీవంగా వదలకండి మరియు అందుకే వారితో ఎలా పోరాడాలో కూడా తెలియదు. ఈ అభ్యంతరం వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏమి చేయగలం? ఇది మా తలపై పడింది. కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు మరియు ప్రజలను రక్షించడానికి పోరాడుతున్నారు. ప్రతాప్ బతికినా వెళ్ళినా ఇది జరుగుతుంది. ప్రతాప్ విచారంగా ఉంటాడు. చెప్పిన తర్వాత చెప్పింది చింతించకండి. నా సోదరులు ఇద్దరూ నాతో ఉన్నారు మరియు కలిసి ఈ సమస్య నుండి పారిపోవడానికి ఇబ్బంది పడ్డారు. అలా చేస్తే చచ్చిపోతాం కానీ మనది కాదు. సూర్య ప్రతాప్ భుజాలపై ఆ జంతువులు శౌర్య చేయి వేసి ప్రోత్సహిస్తూ అన్నాడు. తార ఇద్దరూ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. తార వెంటనే వారి వద్దకు ఋషి వస్తాడు. ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఆమె ఒక్కసారిగా తన తల దగ్గర నిలబడిన రిషిని చూసి ఆమె భయపడుతుంది. మీరు నన్ను భయపెట్టి చంపాలనుకుంటున్నారు. నేను భయపడి చనిపోయానా? తార తన గుండెల మీద చేయి వేసుకుని శాంతించింది. మీరు మీ పనిని సమయానికి పూర్తి చేశారు అని హుయ్ చెప్పారు. పూర్తయింది కానీ మీ ఇద్దరినీ చూడగానే అర్థమైంది మీరు కష్టపడి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. రిషి చెప్పాలంటే అది చేయాలి అని రిషి చెప్పాడు. ఇప్పుడు త్వరగా లేచి నిలబడు. రాక సైన్యానికి విశ్రాంతి తీసుకునే సమయం లేదు. బహుశా ఆమె గోల్డెన్ సిటీకి చాలా దగ్గరగా వచ్చి ఉండవచ్చు. రేపు సాయంత్రానికి ఈసారి యుద్ధం మొదలవుతుంది. అతను దానిని పూర్తిగా మరియు గోల్డెన్ సిటీని ఆస్వాదించాలి. మనం కూడా తప్పించుకోవాలి. లేకుంటే ఈసారి మరింత కష్టాలు తప్పవు. ఇలా చెప్పాక రిషి మరింత పవర్ఫుల్ అవుతాడు. మీ కర్రను గాలిలో పెంచండి మరియు ఇది చూడగానే వెలుగు వెలగడం మొదలవుతుంది. శౌర్య, తార ఇద్దరూ త్వరగా లేచి నిలబడ్డారు. రిషి ఇప్పుడు వారి పక్కనే నిల్చున్నాడు. లాఠీని నేలపై విసిరి ఇలా కొట్టారు. మేము చేయగానే అక్కడ ఒక పెద్ద రాయి కనిపించింది. దాని చుట్టూ నీలి గోడలతో ఒక తలుపు ఏర్పడుతుంది. రంగురంగుల కాంతి మరియు తలుపు తెరవబడింది మొదలవుతుంది మరియు దాని నుండి తెల్లని కాంతి ప్రతి ఒక్కరి ముఖం మీద నేరుగా దాన్ని తీయడం ప్రారంభిస్తుంది. పడిపోతున్న కాంతి చాలా ప్రకాశవంతంగా ఉంది మరియు అందుకే శౌర్య, తార ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు. తలుపు పూర్తిగా తెరిచిన తర్వాత కొద్దిగా వెలుతురు ఉంది తగ్గుతుంది మరియు తలుపు యొక్క ఇతర వైపు నుండి ఒక మార్గం కనిపిస్తుంది. ఇదేనా? మరి దీన్ని ఎందుకు ఓపెన్ చేశావు అని అడిగాడు శౌర్య. ఆ శక్తికి మాయా ప్రపంచం యొక్క ప్రవేశం మిమ్మల్ని పరీక్షించే ఒక తలుపు ఉంది. ఆ తర్వాత మీకు కొన్ని శక్తులు కూడా వస్తాయి. మీరిద్దరూ చాలా నెలలుగా ఒకరినొకరు కలుసుకున్నారు. ప్రాక్టీస్ చేశాను మరియు నేను కూడా చూడాలనుకుంటున్నాను. మీరు ఇంకా సిద్ధంగా ఉన్నారా లేదా అని. మీరు ఇక్కడ నేర్చుకున్నది ఏదైనా మీరు ముందుకు సాగవచ్చు. అనేక ప్రమాదాలను ఎదుర్కోవడానికి మీకు సహాయం చేస్తుంది. తప్పించుకోవడం మరియు పోరాడడం రెండూ చేయగలవు. ఇప్పటి వరకు తారా యొక్క ఎందుకంటే సేవ్ చేయడానికి మరింత ఉంటుంది. తనకు శక్తులు లేవని మహర్షి అంటున్నాడు. రిషి ఇంకా మీకు ఈ తలుపు చెప్పాడు. మిమ్మల్ని మనకంటే భిన్నమైన ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఇది మిగతా ప్రపంచం కంటే చాలా భిన్నమైన మరియు రహస్యమైన ప్రపంచం. మన ప్రపంచంలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఈ ప్రపంచ కాలాలు మీకు చాలా భిన్నమైనవి. అక్కడ మనకు కావాల్సినంత సమయం లభిస్తుంది. ప్రపంచం ప్రకారం మీరు అక్కడ కేవలం 2 గంటలు మాత్రమే ఉన్నారు. మీరు ప్రమాదాలను అధిగమిస్తూ ముందుకు సాగుతారు. మీ కష్టానికి తగిన ఫలాలు పెరుగుతాయని మీరు చూస్తారు. ఇప్పుడు మీరు కలిసి తినగలిగేది మీకు లభిస్తుంది. సమయం వృధా చేసుకోకండి. త్వరగా వెళ్లి సురక్షితంగా తిరిగి రండి. ఇది గేమ్ డూ లేదా అని గుర్తుంచుకోండి. అదే జరిగితే మీరు చనిపోతారు. తార దగ్గరికి ఎందుకు పంపుతున్నారు? నాకు అధికారం లేదు మరియు నేను ఉన్నదాన్ని ఉపయోగిస్తాను. ఏదైనా ప్రమాదం జరిగిందో లేదో నేను డబ్బు నుండి ఇంకా చెప్పలేకపోయాను. పెరిగాము మరియు మేము తప్పించుకోలేము. అప్పుడు ప్రతిదీ ఇది ముగుస్తుంది. శౌర్య ఆందోళనగా చెప్పాడు. తారకు అధికారాలు లేవు కానీ మీ అధికారాలు కూడా అక్కడ పనిచేయవు. ఎందుకంటే అక్కడ మీరు కనుగొనబోయేది ఇంకా విశేషం ఏంటంటే కలవరపెడుతున్న విషయానికి మీ గురించి నేను మీకు చెప్తాను. శక్తి ఇంకా రాకాకి ఎలాంటి హాని చేయలేదు. మీరు ఇప్పటికీ వాటిని కలిగి ఉన్నందున పొందుతారు. నియంత్రణ లేదు మరియు అక్కడ ఒక స్టాప్ మాత్రమే ఉంది. ఒక్క క్షణంలో తనలో తాను గ్రహిస్తుంది. ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. కానీ మీరు ఉంటే అధికారం వస్తే అది నీదే. తనకు ఎలాంటి హాని జరగదని రిషి వివరించాడు. అని రిషి ఇంకా తార దగ్గర చెప్పాడు. నీ వంటి శక్తి లేదు. లేకపోతే అతనికి ఏమీ జరగకూడదని మీరు కోరుకోరు. త్వరగా వెళ్ళండి మరియు కలిసి మనం బలపడతాము. క్షేమంగా తిరిగి రండి. నేను నీవాడిని. నేను ఇప్పుడు శౌర్య మరియు తార ఇద్దరి కోసం వేచి ఉంటాను. శౌర్య అవతలి వైపు చూసి వెళ్దాం అన్నాడు. వెళ్దాం. నీకు కూడా అధికారాలు కావాలి కదా? కాబట్టి తార కూడా తన తలని మనకు తీసుకువస్తుంది. ఆమె దానిని వణుకుతుంది మరియు ఇప్పుడు వారిద్దరూ పారిపోతారు. రిషి అక్కడ ఉన్నాడు మరియు తలుపు వైపు నడవడం ప్రారంభించాడు. వెనుక నుండి వారిని చూస్తూ నిలబడ్డాడు. వెంటనే శౌర్య మరియు తార ఆ తలుపు లోపల ఉన్నారు. మీరు ప్రవేశించగానే తలుపు అకస్మాత్తుగా మూసివేయబడుతుంది. రుద్ర అక్కడ గోల్డెన్ సిటీకి వెళ్తాడు. అతని సోదరులిద్దరూ ఒకరితో ఒకరు కత్తులతో పోరాడారు. ఇద్దరూ తమలో తాము సాధన చేసేవారు. ఈసారి రుద్ర దగ్గర ఒకే ఒక కత్తి ఉంది. మోహిత్ చేతిలో కత్తి కూడా ఉంది. మిత్రమా, మీరు ఇప్పుడు అతనితో పోరాడుతున్నారా? నేను కత్తి దూస్తున్నాను. మీరు ఇంకా ఓడిపోయారు. అందరూ రాజు అని తెలుసుకున్నప్పుడు పెద్ద కొడుకు చిన్నవాడిని ఓడించలేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది మరియు మీ ముక్కు కత్తిరించబడుతుంది. అమ్మాయిలు ఖచ్చితంగా మీదే వెళ్తారు. నువ్వు తేలిగ్గా కత్తి దూస్తున్నావు.
రుద్రుడు అన్నయ్యని ఎగతాళి చేసి అంటాడు మోహిత్ని జాగ్రత్తగా చూసుకుని ఆమెపై వేగంగా దాడి చేయండి. ఇప్పుడు రెంటిని చాలా త్వరగా అంటున్నాడు మోహిత్ పోరాడుతున్నప్పుడు దానిని తీసుకోవడం ప్రారంభించాడు. రుద్రుని ఖడ్గం అతని చేతిలోంచి పడింది. ఒకవేళ ఇచ్చి రుద్రుడు ఓడిపోతే? మోహిత్ రుద్ర ఈసారి ఓడిపోవడాన్ని ఆనందించినట్లు కనిపిస్తోంది. నేను నీకు చెప్పాను అని ఆట పట్టిస్తూ అన్నాడు. నేను ఉద్దేశపూర్వకంగా నిన్ను గెలిపించాను, లేకపోతే నీ కల ఎప్పటికీ అలాగే ఉంటుంది. రుద్ర ఒక కలగానే మిగిలిపోయింది. మోహిత్ సాకులు చెప్పాడు. రుద్ర ఇంకా ఆట పట్టిస్తూ అన్నాడు. ఇంకోసారి ఎందుకు చేయకూడదు? మీరు ఏమి చెబుతారు? ఈ సమయంలో పాలు మరియు నీరు ఉండాలి. ఓడిపోయిన తర్వాత అందరూ ఇలానే చెబుతారు. అయితే రండి, దాన్ని తీసుకోవడానికి మీకు మరో అవకాశం ఇచ్చాను. ఈసారి మీరిద్దరూ అవకాశం చూసి భయపడుతున్నారు. మోహిత్ అవహేళనగా అలా అయితే ఏమి చెప్తాడు? నేను రెండు చేతులతో పోరాడితే మీరు కూడా చేస్తారు. ఎలాంటి ఆయుధాన్ని అయినా తీసుకెళ్లేందుకు మీకు పూర్తి అనుమతి ఉంది. మీరు నన్ను తగినంతగా కలిగి ఉంటారు. నేను నిన్ను తిరస్కరించలేను. మీలాంటి వాళ్లంటే భయం కాబట్టి చేస్తాను. ఎగతాళి చేస్తూ నేను వాళ్లలో ఒకడిని కాదు కొడుకు రుద్ర. సరే అప్పుడు చూద్దాం అంటాడు మోహిత్. ఇప్పుడు తనకు ఎంత శక్తి ఉందో చెప్పాడు. అన్నదమ్ములిద్దరూ ఆయుధాలు తీసుకుంటారు. రుద్ర తన రెండు కత్తులను ఎత్తుకున్నాడు మరియు ఒక మంచి టేక్స్ మరియు మరెన్నో. ఇప్పుడు మీరు ఆయుధాన్ని మీ వైపు అలాగే ఉంచుకోండి. చాలా ఆయుధాలను ఆశ్రయిస్తారు. నన్ను ఓడించాలని చాలా ప్రయత్నించాను. నువ్వు నాకు అంత భయపడకు రుద్ర. బిగ్గరగా నవ్వుతూ రుద్ర ఎందుకు అలా అన్నాడు? నాకు ధైర్యం ఉంది. నేను ఈ రోజు నా బలం చూపించను. మోహిత్ ఆమెను రెచ్చగొట్టి ఇప్పుడే రా అన్నాడు. ఈ రోజు ఇక్కడ నిలబడి నా ముఖం ఏమి చూస్తున్నాను? ఇది విన్న వెంటనే మీకు చూపిస్తాను. మోహిత్ భలేతో రుద్ర వైపు పరుగెత్తాడు. మరియు రుద్రుడు తన రెండు కత్తులతో వెనుక నుండి రాజా ప్రతాప్ మరియు మోహిత్ ఇద్దరు పిల్లల మధ్య జరిగే ఈ గొడవను సూర్య చూస్తాడు. మీరు అక్కడ ఉంటే, వీక్షకులారా, మీరు ఏమనుకుంటున్నారు? మరి ఈ నవలలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే రెండవ ప్రపంచం యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. అధ్యాయం మాత్రమే మరియు ప్రతిరోజు మా ఛానెల్లో మాత్రమే. అయితే మీకు అధ్యాయం నచ్చితే లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. తద్వారా నేను తదుపరిసారి కూడా చేయగలను. అధ్యాయాలను అప్లోడ్ చేయడం ఆనందించండి. ధన్యవాదాలు.